అదే ఫ్రెండ్స్ చూడాలండి, ఫ్యామిలీ చూడాలండి, ప్రతి మంచి చూడాలండి, చూడవలసిన సినిమా రత్నం మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. ఇంకా విశాల్ మరి ఎంత కథ ఎంపికలో ఉన్నా కూడా హరి మీ ఎలాంటి సినిమా ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. అన్న ఏమైందన్నా నీకు సినిమా ఏందన్నా సినిమా? మేమైతే చాలా డిసప్పాయింట్ అయినా. మేమైతే వరుసగా రొటీన్ స్టోరీనే, బట్ ఎలివేషన్స్ చూపించే విధానం చాలా కొత్తగా, అంటే చాలా చాలా ఇంపాక్టబుల్ గా ఉంది. రత్నం కాకుండా రత్నం పెడితే బాగుండేమో సినిమాకి. నా ఫస్ట్ నుంచి లాస్ట్ నరుక్కోవడం ఫైట్లు అన్న కొత్తగా ఏమీ లేదు సినిమాలో. ముఖ్యంగా ఇది హరి తీసేయండి అస్సలు నమ్మరు అన్నమాట. సినిమాకి మాత్రం ఒక బోరింగ్ సినిమా అనే చెప్పుకోవచ్చు. బట్ అక్కడక్కడ ఒకటి రెండు సీన్లు బాగున్నాయి తప్ప మొత్తం సినిమా అంతా మాకు బోర్ అయితే అనిపించింది అన్న. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు కొంచెం ఎంగేజ్గా మేము కూర్చోగలిగాం. దానికి కేవలం ఒక దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ బాగా అనిపించినాయి. ఇక సినిమాలో రెండు తప్ప ఏం బాగాలేదు. స్టోరీ స్క్రీన్ ప్లే అంతా రొటీన్ అన్నమాట. అంటే ఎంత గ్యాప్ అంటే ఫ్యామిలీస్కి అసలే నచ్చుతాను. ఓన్లీ మాస్ ఆడియన్స్కే వెళ్తూ ఒక విశాల్ కోసం వెళ్ళాలేమో కానీ సినిమా ఒక బోరింగ్ సినిమా అన్న. ఇంకా విశాల్ మరి ఎంత కథ ఎంపికలో ఉన్నా కూడా హరి మీ ఎలాంటి సినిమా ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం. సింగం, పూజ, సింగం 2 చాలా హైప్ వచ్చాను నేనైతే. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఓకే, ట్రైలర్ రొటీన్గా అనిపించిన సినిమా. తనలో కొంచెం కెమెరా యాంగిల్స్ గట్రా అన్ని కొత్తగా అనిపిస్తాయి హరిలో. సో అలా పైనుంచి కెమెరాని తీసుకురావడం ఒక యాంగిల్స్ చాలా బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. మొత్తం డిసప్పాయింటెడ్ అన్న సినిమా అయితే మాత్రం అన్న. థియేటర్కి ఎండాకాలం కాబట్టి ఏసీ కోసం వస్తే రండి అన్న. బట్ సినిమా కోసం అయితే ₹200 బొక్క తప్ప ఏమీ లేదు. ఒక ఏసీ కోసం అయితే సినిమాలో వెళ్ళి కూర్చోచ్చు అంతే. సినిమా అంతా ఒక బోరింగ్ రొట్టె చెత్త అంతే. అట్టర్ ఫ్లాప్ సినిమా అంతే. ఒక విశాల్కి ఒక బ్యాడ్ మెమరీ లాంటి సినిమా ఇది. కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా అంతే. ఇంకా దేవి మాత్రం కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ సూపర్ ఇచ్చారు అనమాట. పెట్టారు సెంటిమెంట్స్ ఫైట్ అన్న. నాకైతే కొన్ని సీన్స్ డిసప్పాయింట్. కొత్తగా ఏముంది, కొత్త ఏం చూపించారు అనుకుంటే నిజంగా హరిని అంత పెద్ద సింగం సినిమా తీసిన వ్యక్తి ఈరోజు విషయాలతో ఇట్లాంటి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. 2 బ్రాండ్ చెప్పాలంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది నిజంగా. ఒక 20-30 మినిట్స్ వరకు అరే ఏంది బాగా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. సో రొటీన్గా నరకటాలే ఉంటుంది. హీరో లేస్తే నరుకుతాడు, పడుకొని నరుకుతాడు. అది ఆ రకంగా అనిపించి నిజంగా నాకైతే అంత మైమర్పించేలా అనిపించలేదు అన్న. చెప్తున్నా సినిమాకు కూడా ప్లస్ ఏంటంటే డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఈ హీరోని కూడా చాలా బాగా చూపించారు. సో ఫైట్ సీన్ చాలా బాగా ఇచ్చారు. కానీ సినిమా రొటీన్ కొత్తగా ఏముంది. సో అలా ఫీలింగ్ వచ్చి క్లైమాక్స్ కూడా ఏదో అనుకుంటా కానీ క్లైమాక్స్ కూడా అన్న ఏమనిపించదు. సో నిజంగా నాకైతే విషయాల నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ నాకు నచ్చలేదు అంటారు. డిసప్పాయింట్ అయినా అయితే నిజంగా. అన్న ఏమైందన్నా నీకు సినిమా ఏందన్నా సినిమా? సో మేమైతే చాలా డిసప్పాయింట్ అయినా. మేమైతే వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నాడా నిజంగా. ఫ్లాప్ నిజంగా హరి డైరెక్ట్ నుంచి ఇటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు 2 బ్రాండ్ చెప్పాలంటే. సో నిజంగా ఈ రకంగా ఎక్స్పెరిమెంట్ అనవసరం అంటే నేను 5కి 2.5 ఇస్తాను. రొటీన్ స్టోరీనే, బట్ ఎలివేషన్స్ చూపించే విధానం చాలా కొత్తగా, అంటే చాలా చాలా ఇంపాక్టబుల్ గా ఉంది. విశాల్ మంచి కంబ్యాక్ మూవీ అనమాట. చాలా రోజుల క్రితం నేను టీవీలో చూసా విశాల్ మూవీస్. చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూడడం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరికి నచ్చేలా మూవీ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏమి ఉండదు, రొటీన్ స్టోరీయే. బట్ ఎంత మంచిగా ప్రజెంట్ చేశారనేది పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ డిఎస్పీ ఆర్ఆర్ వేరే లెవెల్ ఉంది భయ. హీరోయిన్ మధ్య ఒక కేరింగ్ లవ్ అనేది లాస్ట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా పీక్స్ అనమాట, మామూలు లేదు. ఆ సినిమా మొత్తం ఒక ఫ్లాక్సినిజం, మొత్తం ఒక ఏమంటారు, అందరూ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేలా ఉంది మూవీ. ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. ఆ స్టోరీ అనేది కొత్తగా ఏం లేదు, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది, చాలా చాలా హైలైట్ గా ఉంది. సూపర్ మూవీ. అంటే చాలా రోజుల తర్వాత హరి గారు మనం మాస్ ఎలిమెంట్స్తో మన ముందుకు వచ్చారు. విశాల్ని హీరోగా చేస్తూ సినిమా అయితే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైటింగ్స్ తోటి అండ్ డిఎస్పీ మ్యూజిక్ తోటి అండ్ స్టోరీ లైన్ మంచి స్టోరీ లైన్ తోటి మంచి కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎలాంటి బోర్ అనిపించలేదు. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది. హైలైట్స్ ఆఫ్ ద మూవీ అయితే డిఎస్పీ మ్యూజిక్ కూడా హైలైట్, స్టోరీ లైన్ హైలైట్. అంటే మాస్ ఎలిమెంట్స్ని మనకి బోర్ కొట్టకుండా ఎలా నడిపించారనే అయితే కాన్సెప్ట్ అయితే బాగుంది. కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు, ఏం లేదంటున్నారు. లేదండి, సినిమా రొటీన్ సినిమాకి ఛాన్సే లేదండి. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ తీసుకొచ్చారు దీంట్లో. ఆ తల్లి సెంటిమెంట్ని ఒక జెన్యూన్గా ఎలా తీసుకొచ్చారు అనేది, అండ్ హీరోయిన్ డబుల్ యాక్షన్ మంచిగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందండి. అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమాలో అనుకున్నంత ఆడట్లేదు కదా, కంబ్యాక్ మీద అనిపించింది. అట్లే బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది. విశాల్కి అయితే బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంటే తను యాక్ట్ చేసిన విధానము, తను అంటే ఫైటింగ్స్ కానీ తన నటన కానీ చాలా మంచిగా వచ్చింది.
అదే ఫ్రెండ్స్ చూడాలండి, ఫ్యామిలీ చూడాలండి, ప్రతి మంచి చూడాలండి, చూడవలసిన సినిమా రత్నం మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? విశాలం గారి యాక్టింగ్ చెప్తున్నాం కదండి. పొగరు సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తారు, సూపర్ హిట్ అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఆయన ఒక రేంజ్ అండి. ప్రభాస్ గారు కట్అవుట్ ఎలా ఉంటుందో విశాల్ గారు కట్అవుట్ ఎలా ఉంటుంది.